నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఈ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి దాన్ని చూడగానే ఏమనిపించింది? అసలు ఆ బొమ్మ ఏ దేవుడు యొక్క బొమ్మ చెప్పగలరు? అసలు సూర్య భగవానుడు. వెరీ గుడ్. అయితే సూర్య భగవానుడి యొక్క విశేషమైనటువంటి ఆ మూర్తి విశేషాన్ని, ఆ యొక్క శక్తిని చూడగానే మనకేమనిపిస్తుంది? సకల గ్రహ బలనీనే సరసిజాక్ష నిఖిల వ్యాపకనీనే విశ్వరక్షక. ఇక్కడ సూర్యుడి కింద మనం చూడట్లేదు. సూర్యుడిని చూసినప్పుడు మనకు నవగ్రహాలు గుర్తొస్తాయి, అవునా కదా? సూర్యుడిని చూడగానే మనకు సాక్షిభూతంగా ఎవరైతే సూర్యుడు ఉన్నాడో ఆయన చుట్టూ ఉన్నటువంటి నవగ్రహాలు కూడా గుర్తుకు రావాలి. అందుకే చూడండి, సమస్తమైనటువంటి గ్రహాల యొక్క స్తుతి మనకు పంచాంగాల్లో ఇస్తారు. పంచాంగాలు చూసారా అందరూ ఎప్పుడైనా? పంచాంగం, ఉగాదికి పంచాంగం వస్తుంది కదా. సో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చాయ రాహ కేతవే నమః. సూర్యుడు సమస్తానికి శక్తినిస్తున్నాడు. అయితే మన జీవితాన్ని బాగా ప్రభావితం చేసేవి గ్రహాలు కూడా. కానీ సకల గ్రహాలకు ఆ సరసిజాక్షుడు, నిఖిల రక్షకుడు మన స్వామి సంధాతకర్త. రవిచంద్ర బుధనీనే రాహుకేతో నీవే కవి గురు శనియు మంగళము నీనే దివరాత్రియు నీనే నవ విధానవు నీనే భవరోగ హర నీనే భిషజను నీనే. ఆయనే రాత్రి, ఆయనే పగలు, ఆయనే నక్షత్రాలు, ఆయనే గ్రహాలు, ఆయనే సమస్తము మన సరస్వజనాభుడే, ఆ రమాకాంతుడు. కాబట్టి సూర్యగ్రహము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చాలా చక్కగా భాగవతంలో రాహుగ్రహము, నవగ్రహాలు, వాటి తత్వాలతో సూర్యగ్రహం యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడుగుతాడు, అసలు ఈ జీవితం అంతా, ఈ విధానం అంతా ఏ విధంగా ప్రతిబింబిస్తోంది? స్వామి తలచాడు ఈ విధంగా మనకు చెయ్యమని. అంటే మన యొక్క రాత, కానీ వాటిని మళ్ళీ సింక్రనైజ్ చేయడం గ్రహాల యొక్క పరిభ్రమణంతో. అదంతా ఎలా సింక్రనైజ్ అవుతోంది? ఏమిటి ఈ వింత స్థితి అంతా? దానికి సుఖ మహర్షి చెప్పినటువంటి విశేషమైనటువంటి వ్యాఖ్యానం సూత మహాముని సౌనకాది మునులకు చెప్పారు. చంద్రునికి దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం. అలాగే కుజగ్రహానికి భూమాత యొక్క కుమారుడు కుజుడు,
ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధగ్రహము ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. అందరికీ చాలా ఇష్టమైన వారు, సౌమ్యంగా ఉంటారు. దేవతల గురువు బృహస్పతి. ఆయన యొక్క శ్లోకం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రగ్రహము హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిగ్రహము అందరికీ తెలిసినదే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఇక విశేషంగా రాహుగ్రహం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కేతుగ్రహం పలాస పుష్ప సంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. విశేషంగా ఈ నవగ్రహాలు కూడా శాసించబడుతున్నాయి మన సరసిజ నాభుడు, మన శ్రీ మహావిష్ణువు. అయితే ఈ సూర్య మండలము, సూర్యుని రథము ఏ విధంగా సమాన గతులు ఏ విధంగా నడుస్తూ ఉంటాయి అనేటువంటి అంశంతో శిశుమార చక్ర వర్ణనము, రాహువు యొక్క వృత్తాంతము విశేషంగా మనం తెలుసుకునేటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనకు ప్రాప్తింపజేసినందుకు నమస్కారాలు తెలియజేస్తుంటూ, ఏతావానేన భూవలయస్య సన్నివేశః ప్రమాణ లక్షణతో వ్యాఖ్యాతః ఏతేన హి దివో మండలమానం తద్విద ఉపదిశంతి యథాద్విదలయోర్ నిష్పాపావాదీనాం తే అంతరేణాంతరిక్షం తదుభయ సంధితం. చాలా చాలా మనకు అనిపిస్తుంది పురాణాలంటే ఏదో పాత చింతకాయ పచ్చడి అంటే, మనకు కాదు, జనరల్ గా నోషన్. రామకృష్ణ ఇంకా కొంచెం తెలిస్తే వామనుడు, నృసింహస్వామి వీటి గురించే తప్ప దాంట్లో విశేషంగా విజ్ఞానము, క్యాలిక్యులేషను, మ్యాథమెటిక్స్, ప్రెసిషన్ ఏదైతే మనము సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అనుకుంటామో అవి ఉన్నాయో లేదో అనేటువంటి ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. మన పృథ్వీ సూక్తంలో కోర్, అర్త్ లో కోర్ ఏ విధంగా వర్ణించబడింది, ఎన్ని మినరల్స్ ఎలా ఉంటాయి, ఏ స్టెప్ లో ఏ విధంగా భూగర్భంలో మనకు ఆ గనులు ఆ విధంగా ఉంటాయనేది కూడా వర్ణితమైందో చెప్పుకున్నాం. అలా అంటారు చూడండి, జ్ఞానము అంటే అపారమైనది. ఈ జ్ఞానాన్ని మనకు గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఆ వాసుదేవుడు, జగన్నాథుడు, కృష్ణుడు, ఆ పరమాత్మ, ఆ పరంధాముడు, ఆ పరమ పురుషుడు, పురాణ పురుషోత్తముడైనటువంటి మన స్వామి అందించాడు మనకి. భగవత్ ప్రణీతం ధర్మం, భగవత్ ప్రణీతమే వేదం. ఆ వేదంలో ధర్మాన్ని స్వామే చెప్పాడు, వేదాన్ని స్వామే చెప్పారు. అంటే సమస్తాన్ని స్వామి మనకు ఒలిచిన అరటి పండు వలె మన ముందు పెట్టాడు ఆయన. ఇది 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 ఏది, మనం ఏది చూస్ చేసుకుంటామా, ఏ విధంగా ఉంటామా అనేది మనకు వదిలేశాడు ఆయన. అసలు ఈ సూర్యుడు మనం రోజు చూస్తూ ఉంటాం సూర్యుడిని, ధగద్ధగాయమానంగా ఎంతో విశేషమైనటువంటి కాంతులతో, కోటి కాంతులతో వెలుగొందుతూ ఉంటాడు సూర్యుడు. అటువంటి సూర్యుడు ఆయన పరిమాణం ఎంత, లక్షణాలు ఏమిటి, విస్తృతి ఏమిటి అంటే విద్వాంసులు ఈ భూమండల పరిమాణాన్ని బట్టి స్వర్గ పరిమాణాన్ని గూర్చి చెప్తారు. ఎందుకంటే శనగలు, బఠానీలు మొదలగు వాటి యొక్క ద్విదళములు ఒకే స్వరూపంలో ఉన్నట్లు చెప్తూ ఉంటాం మనం. ఏమని? ఈ పరిమాణాన్ని అంతా, సూర్య పరిమాణం ఇంత, స్వర్గ పరిమాణం, ఊరికే నోటికి వచ్చిందల్లా చెప్పుకోవడం. ఏదైతే భూలోకం ఉందో, ఏదైతే స్వర్గలోకం ఉందో ఆ మధ్యనున్నదే అంతరిక్షము, సంధిస్థానము.
భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనలోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకం. అయితే భూమికి స్వర్గలోకానికి మధ్యలో, మహర్లోకానికి మధ్యలో ఉన్నదే అంతరిక్ష సంధిస్థానము. గ్రహాలకు నక్షత్రాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈ రెండింటి మధ్య భాగాన ఉండి, అందుకే ఇందాకన్నా నేను సూర్య భగవానుడి గురించి ఆలోచించినప్పుడు కొంచెం స్ట్రెచ్ యువర్ ఇమాజినేషన్, కొంచెం వైడన్ చేయండి. అంటే గ్రహాలకు నక్షత్రాలకు అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడు. యన్మధ్యగతో భగవాన్ స్తపతాం పతిస్తపన అతపేన త్రిలోకీం వ్రతపతి అవభాస యత్యాత్మభాస ఉదగయన దక్షిణాయన వైశువత సంజ్ఞాభిర్మాంద్య. అంటే ఈ రెండింటి మధ్య భాగంలో ఉండి తన తాపముతో ప్రకాశంతో మూడు లోకాలను తపింపజేస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు. ఏమిటా లోకాలయ్యా? భూలోకం, ఆ అంతరిక్షము మరియు స్వర్గలోకము. ఉత్తరాయణము, దక్షిణాయనము, విషువత్తులు అను వాటి యందు క్రమముగా మంద శీఘ్ర సమానగతులతో ప్రయాణిస్తున్నాడు ఆయన. అందుకే ప్రత్యక్ష నారాయణుడు అంటాం మనం ఆయన్ని. యదామేషతులయోర్వర్తతే తదా హోరాత్రాణి సమానాని భవంతి యదా వృషభాదిషు పంచసు రాశిషు చరతి తదా హాన్యేవ వర్ధంతే హ్రసతి చ మాసి మాస్యేకైకా ఘటికా రాత్రిషు. అంటే సమయానుసారం మకరము మున్నగు రాసుల్లో పైన కింద సమాన స్థానాల్లో తిరుగుతూ రాత్రింపవళ్ళు దీర్ఘంగా హ్రస్వంగా సమానంగా చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే హీఈస్ బ్యాలెన్సింగ్. సూర్యుడు మేష తులారాశుల్లో ఉన్నప్పుడు రాత్రింపవళ్ళు సమానంగా ఉంటాయట. వృషభం మొదలగు 5 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతి మాసంలో ఒక గడియ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇదంతా డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్ అండ్ ప్యూర్ సైన్స్? జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైనా కూడా హేళన చేసిన, అంటే కానున్నది కాకమానదు, కానున్నది కాకమానదు, జరగబోయేదే తెలుస్తుంది ముందు ఆ గ్రహ పరిస్థితులు బట్టి. కాబట్టి ఏ శాస్త్రాన్ని మనకు నిష్ణాత లేనప్పుడు మనం దాన్ని శంకించకూడదు, అపహాస్యం చేయకూడదు. తెలిస్తే గౌరవిద్దాం, తెలియకపోతే గమ్మున ఊరుకుందాం, నో వరీస్. చూడండి, స్వామి సూర్యుడు మేష తులారాశుల్లో ఉన్నప్పుడు రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయట, రాత్రి పగలు కూడా. బట్ వన్స్ హీ గోస్ టు వృషభము మొదలగు 5 రాశుల్లో సంచరించేటప్పుడు ప్రతి మాసంలో ఒక్క గడియ తగ్గుతూ ఉంటుంది. ప్రతి మాసంలో ఎవ్రీ మంత్ పగటి కాలం ఒక గడియ హెచ్చుతుంది. అలాగే వృశ్చికం 5 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు రాత్రింబవళ్ళు సమయం విపర్యంగా ఉంటుంది, అంటే వేరువేరుగా ఉంటుంది. అంటే రాత్రి సమయాలు దీర్ఘంగా ఉంటాయి, పగటి సమయం హ్రస్వంగా ఉంటుంది. దక్షిణాయనంలో పగటి కాలం వృద్ధి చెందుతుంది, ఉత్తరాయణంలో రాత్రి సమయం వృద్ధి చెందుతుంది. ఏవం నవకోటయ ఏక పంచాశల్లక్షాణి యోజనానాం. స్వామి మానసోత్తర పర్వతం అనే దాని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రదక్షిణ చేయు మార్గం యొక్క నిడివి 9,50,00,000 యోజనాలు. దిస్ ఈస్ ప్రపౌండెడ్ ఇన్ భాగవతం. అంటే ఆ క్యాలిక్యులేషన్ చూడండి ఎలా చేశారో మహానుభావులు. ఆయన మానసోత్తర పర్వతము అనేక పర్వతాలను ప్రదక్షిణం చేస్తుంటారు. మనం జంబూ ద్వీపం చదువుతున్నప్పుడు అనేక పర్వతాల గురించి, అనేక సముద్రాలు, తేనె సముద్రము, క్షీర సముద్రము, లవణ సముద్రము అలా తెలుసుకున్నాం. అలాగే పర్వతాల మీద ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఈ మానసోత్తర పర్వతము అనే దాని మీద ప్రదక్షిణం చేస్తున్నప్పుడు 9,50,00,000 యోజనాలు ప్రయాణం చేస్తాటైన, అంటే చుట్టడం డయామీటర్. ఆ పర్వతంపై మేరుగిరికి తూర్పున ఇంద్రుని దేవధాని అనే నగరం ఉంది. దక్షిణంలో యముని యొక్క సంయమని అనే నగరం, పశ్చిమంలో వరుణుని నిమ్లోచనీపురం, ఉత్తరంలో చంద్రుని విభావపురి అనే నగరాలట. ఆ సమయాల యందు సూర్యోదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అర్ధరాత్రి ఇవన్నీ కలిగిస్తూ సకల జీవుల యొక్క ప్రవృత్తి సంయమనీం నామ పశ్చాత్ వారుణీం నిమ్లోచనీం మమ ప్రవృత్తి నివృత్తి నిమిత్తాని సమయ విశేషేణ మేరోశ్చతుర్దిశం. ప్రవృత్తి అంటే జాగృతి అవస్థ, నివృత్తి నిద్ర.
అంటే నిద్ర మరియు స్వప్నావస్థ. ఈ అవస్థలన్నిటినీ కూడా ప్రభావితం చేసే శక్తి సూర్యునికి ఉంది. సుమేరు పర్వతంపై గల జనులను సర్వదా మధ్యాహ్న కాలం సూర్యుడు తపింపజేస్తూ ఉంటాడట. సూర్యుడు ఉదయించు నగరానికి నేరుగా అవలివైపునున్న నగరమునందు సూర్యుడు అస్తమించినట్లు గోచరిస్తూ ఉంటుంది. మేరు పర్వతం మీద గనక మనం ఉండి చూస్తే, అంటే సూర్యుని వేదమయమైన రథము ఒక ముహూర్త కాలంలో ఏవం ముహూర్తేన 34 లక్ష యోజనాన్యష్ట శతాధికాని సౌరో రథస్త్రయీ మయోసౌ చతసృషు పరివర్తతే పురీషు. సూర్యుని వేదమయమైన రథము ఒక ముహూర్త కాలంలో 34,800 యోజనాల దూరం ప్రయాణం చేస్తుంది. చూడండి ఎన్ని లక్షల యోజనాలు. ఆ రథము మీరనేటువంటి ఆ గుర్రాలు, పాపం ఆ సారథి సూర్య భగవానుడు కలిసి ప్రయాణం చేస్తూ ఈ 4 నగరాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారట. మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి ఆ 4 నగరాలు యముని నగరము, వరుణుని నగరము, ఇంద్రుని నగరము, చంద్రుని నగరము. కాబట్టి ఈ 4 నగరాలు మేరుగిరికి, యముని నగరము, పశ్చిమంలో వరుణుని నగరము, చంద్రుని విభావపురి నగరము. అంటే 4 దిక్కుల 4 నగరాలు. ఆ 4 నగరాల్లో స్వామి ఒక ముహూర్త కాలంలో 34,800 యోజనాలు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన. సూర్యుని రథానికి సంవత్సరము పేరు గల ఒక చక్రం ఉంది. సో రథానికి ఉన్న చక్రం పేరు ఒకే ఒక చక్రం, దాని పేరే సంవత్సరము. దానికి 12 మాసాలు అనేటువంటి ఆకులు ఉన్నాయి. ఎన్నున్నాయి? సంవత్సరాత్మకం సమామనంతి తస్యాక్షో మేరోర్మూర్ధని కృతో మానసోత్తరే కృతేతర భాగో యత్ర ప్రోతం రవిరథ చక్రం తైలయంత్ర చక్రవత్ భ్రమన్ మానసోత్తర గిరౌ పరిభ్రమతి. 12 మాసాలు అనేటువంటి ఆకులు ఉన్నాయట ఆ చక్రానికి. 12 మాసాలు అంటే 12 months. 6 ఋతువులు అనేది చక్రపు టంచులు. ఒకే ఒక చక్రం. ఒక ముహూర్తకాలంలో 34,800 యోజనాలు పరిగెడుతోంది ఆ రథం. ఆ రథానికి ఉన్న చక్రాలు ఎన్నమ్మా? ఒకే ఒకటి. అందులో 12 మాసాలు, సంవత్సరం అనే చక్రం, 12 మాసాలు అనేటువంటి ఆకులు, 6 ఋతువులు అనేటువంటి చక్రపు టంచులు, 3 లేక 4 మాసాల రూపంలో 3 నాభులు ఉంటాయి. దాని ఇరుసు యొక్క ఒక కొన మేరు పర్వతం యొక్క అంచుపైన ఉంటే రెండవది మానసోత్తర పర్వతం మీద ఉంటుందట. ఆ ఇరుసునకు అమర్చబడిన సూర్య రథము చక్రము నూనె గానుగ చక్రం వలె తిరుగుతూ ఉంటే రథము మానసోత్తర పర్వతంపై చుట్టూ తిరుగుతూ ఉంటుందట. తస్మిన్నక్షే కృతములో మూలో ద్వితీయోక్షస్తుర్యమానేన. రథమునందు కూర్చునే స్థానము, రథంలో కూర్చునే స్థలం ఎంత ఉంటుందో చెప్పండి ఒక్కసారి ఊహించుకుంటే. మనం మామూలుగా ఆడి బెంజ్ గింజు ఏవో కార్లు ఉన్నాయి, వీటిని చూసి అబ్బా అంటాం మనం. అసలు సూర్యుని రథంలో కూర్చుంటే రథనీడస్తు 36 లక్ష యోజనాయ తస్తతురీయ. అంటే ఆ రథంలో కూర్చునే స్థానము 36 లక్షల యోజనాల పొడవు, 9 లక్షల యోజనాల వెడల్పు ఉంటుందట. అన్ని లక్షల యోజనాలే. ఆ రథంలో అరుణుడు అనే సారథి గాయత్రి మొదలగు ఛందస్సు పేర్లు గల 7 గుర్రాలు పూంచి ఆ సూర్య రథము నడుపుబడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు అరుణుని సూర్య రథసారథిగా నియమించాడు. సూర్యుని ముందు భాగాన కూర్చుండి అతడు సూర్యుని వైపే చూస్తూ ఉంటాడట. సూర్యుడు ఉదయించడానికి అస్తమించిన తర్వాత కూడా అరుణుడి ప్రకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయించడానికి ముందు, అస్తమించిన తర్వాత. తథా వాలఖిల్య ఋషయో అంగుష్ట పర్వ మాత్ర 60 సహస్రాణి పురతః సూర్యం సూక్తవాకాయ నియుక్తా సంస్తువంతి. సూర్య భగవానునికి ఎదురుకుండా
అందుకే అంటే నేను రథసప్తమి రోజు మాత్రమే ఆవు పాలు లేదా చక్కగా పూజా విశేషాలు చేయటం కంటే ఎవ్రీ డే, అందుకే మనకు కొన్ని ఆర్గనైజేషన్స్ లో సూర్య నమస్కారం చాలా ఇంపార్టెంట్. సూర్య నమస్కారం ఈజ్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే మన కళ్ళకు కనపడేటువంటి స్వామి, గ్రహాలకు అధిపతి, సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి తేజోమూర్తి భగవంతుడు ఉన్నాడు అనేది తెలుస్తోందంటే స్వామిని చూస్తేనే. కాబట్టి సూర్య భగవానునికి ఎదురుగా నిలిచి బొటనవేలు కనువు ప్రమాణంలో చూడండి ఎంత విశేషమో ఇక్కడ. తథా బాలఖిల్యా ఋషయో అంగుష్ట పర్వ మాత్ర. వాళ్ళు ఎలా ఉంటారంటేట, బొటనవేలు ఉంది కదా ఈ పరిమాణంలో ఉంటారట. ఆ ప్రమాణంలో ఉండి 60,000 మంది బాలఖిల్యులు అనే ఋషులు స్వస్తి వచనాలు పలుకుతూ ఉంటారు. సూర్య భగవానుడు ఎక్కడుంటే అక్కడ ఆయన ఎదురుగుండా నుంచుని 60,000 మంది బాలఖిల్య ఋషులు. తదాన్యే చ ఋషయో గంధర్వాప్సరసో నాగా గ్రామణ్యో యాతుధానా దేవా ఇత్యైకైకసో గణా సప్త చతుర్దశ మాసి మాసి భగవంతం సూర్యమాత్మనం నానానామానం పృథక్ జ్ఞానానామాన పృథక్ కర్మిభిద్వంస ఉపాసతే. వీరు కాక ఋషులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు అనేక మంది ప్రతి నెలలో వేర్వేరు పేర్లతో వేర్వేరు కర్మలతో ఉపాసిస్తూ ఉంటారట సూర్య భగవాను. వారి సంఖ్య ఎంతంటే 14 గణములు. భూమండలం యొక్క చుట్టుకొలత ఎంత, దానికి మళ్ళీ ఒక పెద్ద సైంటిస్ట్ ఎవరో మనకు చెప్తారు. ఆ చెప్పింది మనమంతా కూడా బట్టి పట్టి వల్లె వేస్తూ ఉంటాం. కానీ భాగవతంలో, పురాణాలు, వేదాలలో ఇంకా శాస్త్రం, చాలా నిగూఢమైనటువంటి శాస్త్రం చెప్పబడ్డ భాగవతంలో కూడా భూమండలం యొక్క చుట్టుకొలత ఎంత, లక్షోత్తరం సార్ధనవకోటి యోజన పరిమండలం భూవలక్ష్య లయస్య క్షయేణ సగవ్యుత్తుత్తరం 2,000 యోజనాని సభుంక్తే. 9,51,00,000 యోజనాలు అని చెప్పబడింది. 9,51,00,000 యోజనాలు భూమి యొక్క చుట్టుకొలత. సూర్య భగవానుడు ప్రతి క్షణము ఆయన 2,002 యోజనాల వేగంతో ఈ భూవలయాన్ని చుట్టూ తిరుగుతున్నాడట. సో ఉన్నది ఎంతమ్మా భూమండలం యొక్క చుట్టుకొలత అంటే డయామీటర్. ద డయామీటర్ ఈస్ 9,51,00,000 యోజనములు. దాన్ని ఇంటూ కిలోమీటర్ లెక్కేసుకుంటే కరెక్ట్ గా మనకు వస్తుంది అది. సూర్య భగవానుడు ప్రతి క్షణము 2,002 యోజనాల వేగంతో ఈ భూవలయం చుట్టూ తిరుగుతున్నాడు. సూర్య భగవానుడు రాసుల వైపు సంచరిస్తున్నప్పుడు ఆయన గమనం ఎలా ఉంటుంది అని మళ్ళీ పరీక్షిత్ అడిగాడట సుఖదేవుని. సూర్యుడు ఒక రాశిలో ఇంతకాలం, ఒక రాశిలో ఇంతకాలం ఉంటూ ఉంటారు కాబట్టి ఎలా ఉంటుంది అది. అప్పుడు సుఖదేవుడు చెప్పిన ఉపమానం చూడండి. యథాకులాల చక్రేణ భ్రమతా సహ భ్రమతా తదాశ్రయాణం పిపీలికాదీనాం గతిరన్యైవ ప్రదేశాంత. కుమ్మరివాని చక్రం తిరుగుతూ ఉండగా దానిపై చేరి దానితో పాటు తిరుగుతున్న చీమలు మొదలగు వాటి గమనము బయట నిలబడి ఉన్న వారికి వ్యతిరేకంగా కనిపించును. ఇప్పుడు కుమ్మరివాడి చక్రం గరగరగరగర తిరుగుతోంది, దాని మీద చీమలున్నాయి, చక్రం మీద చీమలున్నాయి. పక్కన నుంచి చూసేవాడికి ఎలా కనపడుతుంది అది? అవి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. అదే విధంగా అవి వేర్వేరు సమయాల్లో చక్రం యొక్క వేర్వేరు స్థానాల్లో కనపడుతూ ఉంటుంది. ఈ ఉపమానము సుఖ మహర్షి చెప్పారు. అదే విధంగా ధ్రువమండలము, మేరు పర్వతము ప్రదక్షిణంగా చుట్టి వస్తున్నప్పుడు కాలచక్రాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి సూర్యుడు మొదలగు గ్రహాల గమనము విపరీతంగా కనపడుతుంది. వేదాలు, విద్వాంసులు కాలచక్రము గతిని గూర్చి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. సయేష భగవానాది పురుష ఏవ సాక్షాన్ నారాయణో. ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణం కొరకు, జనుల కర్మ శుద్ధి కొరకు తన వేదమయమైన కాల స్వరూపాన్ని 12 మాసాలుగా విభజించి
వసంతాది 6 ఋతువులు వంటి గణాలను గుణాలను లక్షణాలను నియమించాడు. ఈ లోకంలో వర్ణాశ్రమ ధర్మాలు అనుసరించేవారు వేదాలతో ప్రతిపాదించబడిన చిన్న పెద్ద కర్మల ద్వారా ఇంద్రాది దేవతల రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం మనం. యోగులు ఏం చేస్తారంటే భగవంతుణ్ణి అంతర్యామిగా భావించి సాధన చేస్తూ ఉంటారు. సూర్య భగవానుడు ఎవరు? అధ సయేష ఆత్మా లోకానాం. సూర్య భగవానుడే సకల లోకాలకు ఆత్మ. అతడు భూమికి స్వర్గానికి మధ్యన స్థితుడై ఆకాశ మండలంలో కాలచక్రమునందలి 12 మాసాలను నియమిస్తున్నాడు ఆయన. అవి మేష ఆది రాసుల పేర్లతో సంవత్సరానికి అవయవాలుగా ఉంటున్నాయి. కృష్ణపక్షము, శుక్లపక్షము, ప్రతి మాసము పితృయానము, ఒక పగలు ఒక రాత్రి, సౌరమానము అంటే ఒక మాసము 2 నక్షత్రాల కాలానికి సమానంగా మనం క్యాలిక్యులేషన్ నడుస్తూ ఉంటుంది. అది అస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఆకాశంలో సూర్య భగవానుడు సంచరించే కాలంలో సగం సమయము ఆయనము. ఇది కూడా సంవత్సరం యొక్క అవయవమే. అంటే 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం. సూర్యుడు స్వర్గానికి భూమండలానికి అధచయా వన్నభో మండలం సహ జావా పృథివ్యోర్మండలాభ్యాం. ఆయన సంచార వేగం ఆయా సమయాల్లో మందంగా తీవ్రంగా సమానంగా ఉంటూ సంవత్సరము, పరివత్సరము, ఇదావత్సరము, అనువత్సరము, వత్సరము అనేటువంటి భేదాలు ఉంటాయి మనకి. వి ఓన్లీ నో అబౌట్ సంవత్సరం, బట్ దెర్ ఆర్ అదర్ డివిజన్స్. పరివత్సరము, ఇదావత్సరము, అనువత్సరము, వత్సరము. సూర్య కిరణాలకు పైన అసలు చంద్రుడు ఎక్కడ ఉంటాడు? మనకు కనపడుతుంటే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, పోగు పూలు తేవే. ఇంకా కూడా రావోయి చందమామ అంటే ఏమిటి? మన పక్కనే ఉన్నాడు ఆయన, పుట్టుకుని వచ్చేస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు. నిజంగా అసలు చందమామ ఎక్కడున్నాడు? ఉన్నాడు మాతాజీ, పైన యూనివర్స్ లో ఉన్నారు, స్కై. సూర్య కిరణాలకు పైన 1,00,000 యోజనాల ఏవం చంద్రమా అర్కగ గభస్తిభి ఉపరిష్టా 1,00,000 యోజనత ఉపలభ్యమానో అర్కస్య. పురాణం చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, అవగాహన చెందుతున్నప్పుడు కేవలము కథాగమనమే ఉంటుంది, విజ్ఞానం ఉండదు అనుకుంటే తప్పు. అందుకే మాటి మాటికి అంటూ ఉంటా, వయస్సుతో సంబంధం లేకుండా ఏ పని చేసినా నిదానం ప్రధానం. హడ్బడ్ బడ్బడ్ బడ్బడ్ అయిపోతుంది. జపా చేసేటప్పుడు స్పీడ్ ఎప్పుడంటే వెన్ యు గెట్ పర్ఫెక్షన్ ఆన్ ఉచ్చారణ. మీకు పర్ఫెక్షన్ వచ్చేసి ఉచ్చారణలో శ్రీ గురు చరణ సరోజర జనిజ మనము కురుసుధారి వర్ణో రఘువర విమల యశోదాయక ఫలచార్ బుద్ధిహీన తనుజాని కైసుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. స్పష్టంగా అక్షరాలు చెప్పామనుకోండి, ఎంత స్పీడ్ అన్నా చదవచ్చు మనం. సూర్యుడు ఏ విధంగా 2200 యోజనాలు, 1,00,000 యోజనాల స్పీడ్ తో పరిగెడుతున్నాడో అలా మనం కూడా పరిగెత్తచ్చు. కానీ అప్పటిదాకా కొంచెం ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, శ్లోకం కానీ స్తోత్రం కానీ పఠనం కానీ చదవడం ఎందుకు? బికాస్ వర్డ్స్ స్పష్టత అది వస్తుంది. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అభ్యాసం చేయాలి ఎక్కువ. విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదే పురాణం. వాట్ ఈజ్ విజ్ఞానం? ఇట్ ఈస్ నథింగ్ సపరేట్. అదేదో ఒక జడ పదార్థం ఎక్కడో ఉందో ఒక విజ్ఞానం, ఇదంతా కూడా ఉత్తగా పురాణ జ్ఞానం అనుకుంటే అది వేరు. మనం నిత్యము దర్శించేటువంటి సూర్య భగవానుడు, చంద్రుడు, వాళ్ళు ఎక్కడున్నారు? వేర్ ఆర్ దే? మాతాజీ పెద్ద బొమ్మ గీస్తాం ఇప్పుడు మనం. మధ్యలో సన్, దాని చుట్టూ 9 ప్లానెట్స్. సన్ ఈజ్ సరౌండెడ్ బై 9 ప్లానెట్స్. చిన్నప్పటి నుంచి ఆ బొమ్మ గీసి 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 నిజంగా ఆ మ్యాపుల కోసం పరిగెత్తడం. మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఆ 3 ఎక్కడున్నాయో మనకు తెలియదు ఇప్పుడు.
సూర్యుని యొక్క ఒక నుంచి 1,00,000 యోజనాల దూరంలో చంద్రుడు ఉంటాడట. 1,00,000 యోజన డిస్టెన్స్. అతడు మిక్కిలి వేగంగా నక్షత్రాల కంటే ముందుగా పయనిస్తూ ఉంటాడట చంద్రుడు. సూర్యుని యొక్క ఒక సంవత్సర మార్గం చంద్రుడు ఒక మాసం ఉంటుంది. 1 year of సూర్య సన్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 month of మూన్. దిస్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రూవెన్. అదే మనకు భాగవతంలో చెప్పబడింది. ఇక్కడ చెప్పబడింది అక్కడ చెప్పబడుతోంది. ఉపలభ్యమానో అర్కస్య సంవత్సర భుక్తిం వక్షాభ్యాం మాస భుక్తిం సపాదర్క్షాభ్యాం దినేనైవ పక్ష భుక్తి అగ్రచారి ధృతతరగ మనోభుంక్తే. సూర్యుని యొక్క ఒక సంవత్సర కాలం, చంద్రుని యొక్క ఒక మాసం. సూర్యుని యొక్క మాస మార్గంలో 2 దినాలు ఉంటాయట. 2 ఒక పక్షం మార్గంలో ఒకే దినంలో తన ప్రయాణాన్ని ముగిస్తూ ఉంటాడు. కృష్ణ పక్షంలో కళాభిరమారాణం క్షీయమాణాభిశ్చ. కృష్ణ పక్షంలో చంద్రుడి కళలు క్షీణిస్తున్నప్పుడు పితృగణాలకు రాత్రింబవళ్ల విభాగం కలుగుతూ ఉంటుంది. అలాగే శుక్లపక్షంలో వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దేవతలకు రాత్రింబవళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. కృష్ణపక్షంలో చంద్రుడి కళలు క్షీణిస్తూ ఉన్నప్పుడు, చంద్రుడు క్షీణదశకి వెళ్తాడు కదా కృష్ణపక్షంలో, అప్పుడు పితృగణాలు రాక్షస గణాలకు రాత్రింబవళ్ళు పెరుగుతూ ఉంటాయి. అలాగే శుక్లపక్షంలో వృద్ధి చెందుతున్నప్పుడు చంద్రుడు దేవతలకు రాత్రింబవళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. చంద్రుడు 30 ముహూర్తాల కాలంలో, 30 ముహూర్తాలంటే ఒక్క దినము, 30 ముహూర్తాల కాలంలో ఒక్కొక్క నక్షత్రాన్ని అతిక్రమిస్తూ చంద్రుడు అన్నమయుడు అమృతమయుడు అవడం వల్ల జీవశ్చైకమేకం నక్షత్రాం 30 ముహూర్తైర్భుంక్తే. సకల జీవుల ప్రాణాలకు జీవనాలకు ఆధారభూతుడు సయేష షోడశకల పురుషో భగవాన్ మనోమయుడు. మొన్న తెలుసుకున్నప్పుడు మనం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటికి అధిపతులు, మనస్సుకు అధిపతి ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. జ్యోతిష్యంలో కూడా మనం ఏం చెప్తామంటే చంద్రుడు గనక కొంచెం ఏదైనా ఇబ్బందికర స్థితిలో ఉంటే వారు మానసికంగా కొంచెం అన్స్టేబుల్ ఉంటామని చెప్తారు. మనోమయుడు, అన్నమయుడు, అమృతమయుడు అయిన పరమ పురుషుడే 16 కళలతో కూడిన చంద్రుని రూపంలో ఉన్నాడంటే సూర్య భగవానుడు స్వామి, చంద్రుడు స్వామి. కానీ ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళకి లాగా ఆ విధంగా స్వామి నిర్ణయించాడు. అందుకనే సకల గ్రహ బలనీనే సరసి చక్ష, సమస్త గ్రహాల యొక్క స్థితిగతులను నిర్దేశించేటువంటి వాడు. సమస్త గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు సమస్తాన్ని కూడా స్థితీకరించి వాటి యొక్క స్థితిగతులను తన యొక్క దివ్యమైనటువంటి తత్వానికి అనుగుణంగా ప్రకటింపజేసేవాడు స్వామి. ఆ శ్రీహరియే దేవతల, పితృదేవతల, మనుష్యుల, భూతముల, పశుపక్షాదుల, సరీసృపముల, వృక్షాది సమస్తాన్ని పోషిస్తున్నాడు. కాబట్టే ఈశ్వర్యోజితాని సహాభిజిత 28. ఇంకా కూడా మరి నక్షత్రాలు ఎక్కడున్నాయి? సూర్యుడికి పైన 1,00,000 యోజనాల డిస్టెన్స్ లో మూన్ ఉన్నాడు. ఓకే, డన్. మరి వేర్ ఆర్ స్టార్స్? మనమంతా స్టార్సే కదా మాతాజీ అని అనకండి. నిజంగానే మనమంతా కూడా స్టార్సే, కానీ అక్కడ ఉన్నటువంటి స్టార్స్ గురించి చెప్పుకుంటున్నాం. చంద్రునికి పైన తత్ ఉపరిష్టాత్ ఉశనాత్ 2,00,000 యోజనతః. చంద్రునకు పైన 3,00,000 యోజనాల దూరంలో అభిజిత్తుతో కూడిన 28 నక్షత్రాలుంటే పరమాత్ముడు వీటిని కాలచక్రంలో నియమించాడట. తత్ ఉపరిష్టాత్ ఉశనాత్ 2,00,000 యోజనతః ఉపలభ్యతే పృత పశ్చాత్ సహైవ వాక్యస్య శైగ్రమాంద్య సామ్యాభిగతిభి అర్కవచ్చరతి లోకానాం నిత్యదా అనుకూల ఏవ ప్రాయేణ వర్షయాంశ్చారేణ అనూమయతే వృష్టి విష్టంబ గ్రహోపశమనః. గ్రహాల గతులు ఎలా సంక్లిష్టంగా ఉంటాయో భాగవతంలో కొన్ని అధ్యాయాలు మాత్రం చాలా సంక్లిష్టమైన శ్లోకాలు ఉంటాయి. చంద్రునికి పైన 3,00,000 యోజనాల దూరంలో ఈ 28 నక్షత్రాలుంటే ఈ నక్షత్రాలకు పైన మనం ఏం చేస్తాం? సన్ను, మూను,
మూను, సన్ను, మళ్ళీ అర్త్, మర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. మనం గీసేవి ఇవే. సోలార్ సిస్టమ్ దాని పేరు మనకి. శుక్రగ్రహము, దీన్ని ఇంగ్లీష్లో వీనస్ అంటాం. ఈ నక్షత్రాలకు పైన 2 లక్షల యోజనాల దూరంలో శుక్రగ్రహం ఉంటుంది. ఈ శుక్రగ్రహం యొక్క విశేషం ఏమిటంటే సూర్యుని యొక్క శీఘ్ర బంధ సమానమైన గమనాలు అనుసరిస్తూ ఉంటుంది అది. అంటే శుక్రుడు సూర్యునితో సమానంగా ఒక్కొక్కసారి ముందు, ఒక్కొక్కసారి వెనుక, ఒక్కొక్కసారి అతనితో కూడి సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఎవరు? రాక్షసుల యొక్క గురువు. ఈ శుక్రగ్రహం సర్వదా లోకాలకు అనుకూలంగా వర్షాలు కురిపిస్తూ ఉంటుందట. అందుకే వర్షయంశ్చారేణ అనుమీయతే. శుక్రుడు తన గమనంతో వర్షాన్ని స్తంభింపజేయు గ్రహాలను ఉపశమింపజేస్తాడని భావిస్తాం మనం. కాబట్టి సూర్యుడితో పాటు సమానంగా గతితో నడిచేటువంటి గ్రహం ఏదుందయ్యా అంటే శుక్రగ్రహం. ఇంకా శుక్రగ్రహాన్ని అనుసరించే బుధగ్రహం యొక్క గమనం కూడా ఉంది. ఉషనసా బుధో వ్యాఖ్యాత తత ఉపరిష్టాద్వి. బుధగ్రహము అంటే మర్క్యూరీ, మన సోకాల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మర్క్యూరీ. సో శుక్రగ్రహాన్ని అనుసరించి బుధగ్రహం యొక్క గమనం కూడా వివరించబడింది. బుధగ్రహం ఎవరు? చంద్రుని కుమారుడైన బుధుడు శుక్రునికి పైన 2 లక్షల యోజనాల దూరంలో ఉంటాడు. వీళ్ళంతా కూడా లక్షల యోజనాలండి బాబు. కానీ కనపడటానికి మొత్తం అంతా కూడా ఒక చక్కటి కమ్యూనిటీలో ఉన్నట్టు ఉంటారు. కానీ ఒక్కొక్క డిస్టెన్స్ చూడండి, లక్షల లక్షల యోజనాలు. గేటెడ్ కమ్యూనిటీ, అందాక ఆ పదం మర్చిపోయాను. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు ఉంటుంది. సోలార్ సిస్టమ్ అనగానే ఒక గేటెడ్ కమ్యూనిటీ. బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ గ్రహ ఈస్ సో స్పెసిఫికలీ మెన్షన్డ్ ఇన్ భాగవతం. This clearly proves not only this, there are many instances, scientific things which are involved. Maybe దీని నుంచి ఆ జ్ఞానం కూడా వాళ్ళు సంపాదించారేమో మనకు తెలియదు. శుక్రగ్రహాన్ని అనుసరించి బుధగ్రహము, చంద్రుడి కుమారుడైన బుధుడు శుక్రునకు 2 లక్షల యోజనాల దూరంలో ఉంటాడు. ఇతడు సాధారణంగా శుభంకరుడు. కానీ ఈ సూర్యగతిని ఉల్లంఘిస్తూ సంచరిస్తున్నప్పుడు పెనుగాలి, మేఘాలు, అనావృష్టి మొదలైన భయాలు సూచిస్తూ ఉంటాయి. అంటే ఇతని గతి వల్ల కొన్ని అటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా అత ఊర్ధ్వమంగారకోపి, అంగారక గ్రహము అంటే మార్స్, కుజుడు. బుధగ్రహానికి పైన 2 లక్షల యోజనాల దూరంలో కుజగ్రహం ఉండి అతడు వక్రగతిని సంచరిస్తే ఒక్కొక్క రాశిని 3 పక్షాల చొప్పున 12 రాశులు దాటిపోతూ ఉంటాడట. కుజుడు అశుభ గ్రహము. సాధారణంగా ఇతడు అమంగళాలు, కుజ దోషం అంటారు కదా, అట్లా అమంగళాలు, అశుభాలు కొన్ని సూచిస్తూ ఉంటాయి. ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళది. ఆల్ గ్రహాస్ ఆర్ వెరీ నైస్ థింగ్స్, బట్ వాటి యొక్క స్థితిని భగవంతుడు నిర్ణయించాడు. తత ఉపరిష్టాత్ విలక్ష యోజనాంతరగతో భగవాన్. అంగారక గ్రహానికి పైన మొట్టమొదట చెప్పబడిన గ్రహం శుక్రగ్రహం. తర్వాత చెప్పబడినటువంటి గ్రహం విశేషంగా మనకు బుధగ్రహం. తర్వాత చెప్పబడేటువంటి గ్రహం ఈ బుధగ్రహానికి కుజగ్రహం. కుజగ్రహానికి పైన చెప్పుకుంటున్నటువంటి గ్రహం అంగారక గ్రహం. పైన బృహస్పతి. ఆయన 2 లక్షల యోజనాల డిస్టెన్స్ లో ఉంటాడు. బృహస్పతి గారు అంటే దేవతల యొక్క గురువు. ఇతడు వక్రగతిలో లేనప్పుడు ఒక్కొక్క రాశిని ఒక సంవత్సర కాలంలో దాటి పయనిస్తూ ఉంటాడు. సాధారణంగా ఇతడు బ్రాహ్మణులకు అనుకూలుడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే గురువులు, దేవతల గురువు కాబట్టి గురువులు బృహస్పతి. తత ఉపరిష్టాద్యో జనలక్షద్వయాత్ ప్రతీయమానః. బృహస్పతి పైన మనందరికీ ఫేవరెట్ ప్లానెట్ ఎవరు? బృహస్పతి పైన 2 లక్షల యోజనాల దూరంలో మనందరికీ ఫేవరెట్ ప్లానెట్ శనైశ్వరుడు ఉన్నాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం.
నీలంగా ఉంటాడు, మందంగా గమనిస్తూ ఉంటాడు. కాకి ఆయన యొక్క వాహనం. చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఏమనంటే శని శని అని అందరూ భయపడకూడదు. ఎందుకంటే రాజయోగం పట్టించగలడు, నేల మీద కొట్టగలడు. సో శని ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ప్లానెట్, సాటర్న్. వి షుడ్ నెవర్ థింక్ దట్ సాటర్న్ ఈజ్ బ్యాడ్. చాలా 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 విశేషమైనటువంటి గ్రహం అది. బృహస్పతి పైన 2 లక్షల యోజనాల దూరంలో శనేశ్వరుడు గోచరిస్తూ ఉంటాడట. ఇతడు ఒక్కొక్క రాశిలో 30 మాసాలు 2.5 సంవత్సరాలు స్పెండ్ చేస్తాడు. ఆయన దశ స్టార్ట్ అయిందంటే 2.5 years. ఇది కాక మళ్ళీ 7 years ఆయన ఉంటూ ఉంటాడు. సో అన్ని రాసులను దాటడానికి ఇతనికి 30 సంవత్సరాలు పడుతుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇతడు సాధారణంగా సర్వేష అశాంతికర, ముందు బాగా కష్టాలు పెడతాడు. ఎన్ని కష్టాలంటే అసలు అశాంతి కలుగుతుంది మనిషికి. ఈ గ్రహాలన్నింటికీ పైన తత ఉత్తరస్మాత్ ఋషయ 11 లక్ష యోజనాంతరే ఉపలభ్యంతే య ఏవ లోకానాం శమనుభావయంతో భగవతో విష్ణోర్యత్ పరమం పదం ప్రదక్షిణం ప్రక్రమంతి. వీటన్నిటికంటే పైన 11 లక్షల యోజనాల దూరంలో, 11 యోజనాలు కాదు, 11 లక్షల యోజనాల దూరంలో కశ్యపాది సప్తర్షులు కనపడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ కశ్యపాది సప్తర్షులు కూడాను అన్ని లోకాల శుభాలు కోరుతూ శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదమైన ధ్రువలోకానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళి. సో ఏదైతే మనకు సూర్యుడి యొక్క రథము సంవత్సరం అనే పేరు గల ఒక చక్రంతో స్టార్ట్ అయిందో, ఆయన నుంచి విశేషంగా మనం తెలుసుకునేటువంటి తత్వం, ఆయన యొక్క సారథి, ఆయన యొక్క గుర్రాలు, ఈ సమస్తాన్ని చూసి ఆయన నక్షత్రాలకు గ్రహాలకు అధిపతి. సూర్యుని నుంచి చంద్రుడు, చంద్రుడి నుంచి ఈ విధంగా మనం శుక్రుడు, శుక్రుడు నుంచి మళ్ళీ బుధ గ్రహము, బుధ గ్రహము నుంచి మళ్ళీ బృహస్పతి, కుజుడు, కుజుడు నుంచి బృహస్పతి, బృహస్పతి నుంచి ఈ యొక్క శని గ్రహము. వీటన్నింటికంటే పైన కశ్యపాది సప్తర్షులు ఉండేటువంటి ఆ యొక్క దివ్య లోకం, ఆ లోకం నుంచి మళ్ళీ వాళ్ళు ధ్రువలోకానికి, అంటే భగవంతుడు ఉన్నటువంటి విశేషమైనటువంటి స్థానం. ఏ స్థానాన్నైతే గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం, ఆ స్వామిని చేరుకోవాలనుకుంటున్నామో ఆ లోకానికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారట అందరూ. అప్పుడు ఈ సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు, స్వామి నువ్వు చంద్రుడు ఎక్కడ ఉంటాడు, సూర్యుడు ఇక్కడెక్కడ, యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లేవు, దిస్ ఇస్ ఆల్ ద క్రియేషన్. మనం చెప్పుకోవాల్సిన తత్వం ఏమిటంటే రాహు కేతు గురించి చెప్పుకుంటాం. రాహు కేతు గురించి చాలా చాలా డెప్త్ లో ఉంది మనకు భాగవతంలో, అంటే చాలా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది భాగవతంలో. రాహుగ్రహము, కేతుగ్రహము, వాటి యొక్క విశేష వర్ణన. అప్పుడు సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, ధ్రువలోకం అన్నావు కదా, అసలు ఈ ధ్రువలోకం అంటే దాని యొక్క వర్ణన చెప్పు నాకు. ఈ 14 లోకాల్లో ధ్రువలోకం ఎక్కడ ఫిట్ ఇన్ అవుతుంది? అద తస్మాత్ పరస్తత్ర 11 లక్ష యోజనాంతరతో యత్తత్ విష్ణో పరమం పదమభివదంతి యత్రః మహాభాగవతో ధ్రువ ఔత్తాన పాదిరగ్నినేంద్రేణ. అప్పుడు సుఖ మహర్షి అంటున్నాడు, చాలా శ్రద్ధతో ఆలకించండి, సప్తర్షి మండలానికి పైన 7 ఋషీస్ ఉన్నారు. 7 ఋషీస్ ఎక్కడుంటారు? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నింటికంటే పైన సప్తర్షులు ఉంటారు. నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు, నక్షత్రాలు, తర్వాత గ్రహాలు, వీటన్నింటికంటే పైన మహర్షి సప్తర్షి మండలం అంటాం. అక్కడున్నారు సప్తర్షులు. ఆ సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో, ఆ క్యాల్కులేషన్ చూడండి, 13 lakh యోజనాస్. ధ్రువలోకము అంటే మనకు కనపడేటువంటి ఆ యొక్క ధ్రువుని యొక్క విశేష లోకం. దానిని శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదము
ఉత్తానపాదుని యొక్క పుత్రుడు భాగవతోత్తముడైన ధ్రువుడు అక్కడ విరాజిల్లుతున్నాడు. స్వామి యొక్క కరుణా కటాక్షలతో ఆ కృపతో ధ్రువలోకం ఏర్పడింది. అగ్నిదేవుడు, ఇంద్రుడు, కశ్యప ప్రజాపతి, ధర్ముడు అనువారు అందరూ కలిసి సాదరంగా అతనికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. ధ్రువునికి ఉన్నటువంటి గొప్పతనం అది. కానీ ఆయన చేసింది ఏమిటమ్మా? ధ్రువునికి అంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కేవలం ఆ ద్వాదశాక్షరి మంత్రం పఠించాడు ఆయన. ఆయన ఏమి కొండలెక్కలేదు, పిండులు కొట్టలేదు, ఏమీ చేయలేదు. ఓన్లీ సింపుల్ గా ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠిస్తూ 5 సంవత్సరాల వయసులో తండ్రి చేసినటువంటి అవమానానికి, సవతి తల్లి యొక్క బాధకి తల్లి యొక్క అనుమతి తీసుకుని నారదుల వారి యొక్క విశేషమైన ఆశీర్వచనంతో ఆ యొక్క యజ్ఞం చేశాడు. ఆయన చేసింది ఏమిటి? నామజప యజ్ఞం. దానికి ఆయనకు ఒక విశేష లోకంనే ఏర్పాటు చేశాడు స్వామి. ఇప్పుడు కల్పాంతాల వరకు ఉండు లోకాలకు ఈ ధ్రువమండలమే ఆధారము. సర్వదా జాగరూకుడై అవ్యక్త గతి స్వరూపుడైనటువంటి శ్రీహరి కాలచక్రం ద్వారా గ్రహ నక్షత్రాది జ్యోతిర్గణాలు నిరంతరం త్రిప్పుతూ ఉంటాడు ఆయన స్వామి. కంటిన్యూస్ రొటేషన్. గ్రహాలు, నక్షత్రాలు, మన యొక్క రాసులు, వాటి స్థితి అంతా కూడా. సహి సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహ నక్షత్రాది నామ నిమిషేణ వ్యక్తరంహసా భగవతా కాలేన భ్రామ్యమానానాం సానురివావష్టంభ ఈశ్వరేణ విహిత శశ్వదవభాసతే. సర్వదా జాగరూకుడై అవ్యక్త గతి స్వరూపుడైన శ్రీహరి కాలచక్రం ద్వారా గ్రహ నక్షత్రాది జ్యోతిర్గణాలను నిరంతరం త్రిప్పుతూ ఉన్నప్పుడు ఆ భగవానుడు వాటన్నింటికీ కూడాను ధ్రువలోకాన్ని ఆధార స్తంభంగా పెట్టాడట, ఒక సెంటర్ పాయింట్. కనుక ఇది ఒకే స్థానంలో ఉండి సర్వదా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనికి ఒక ఉపమానం చెప్తున్నాడు సుఖ మహర్షి. యథా మేడీ స్తంభ ఆక్రమణ పశవ. ఒక రైతు ఏం చేస్తాడు? ధాన్యాన్ని నూర్చడానికి కళ్ళెం మధ్యలో ఒక గుంజను పాతాడు. అలాగే దాని చుట్టూ పశువులను కట్టేస్తాడు. కొన్నింటిని పొడవైన తాళ్లతో, కొన్నింటిని పొట్టి తాళ్లతో కట్టి, కొన్నింటిని మధ్యమ పరిమాణం గల తాళ్లతో బంధిస్తాడు. అందువల్ల ఆ పశువులు గుంజకు కొన్ని దూరంగా, కొన్ని దగ్గరగా, ఇంకా కొన్ని మధ్యం మార్గంలో తిరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ ధ్రువమండలమే సెంటర్ పాయింట్, ఇక్కడ ఫోకల్ పాయింట్. దానికి నక్షత్రాలు, గ్రహాలు వాయువశా కర్మసారథయ పరివర్తంతే ఏవం జ్యోతిర్గణ. వాయు ప్రేరణతో కల్పాంతం వరకు కాలచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాయట ఈ గ్రహాలు, నక్షత్రాలన్నీ కూడా. కేచనైతజ్యోతిరనీకం శిశుమార సంస్థానేన భగవతో వాసుదేవస్య యోగధారణాయామనువర్ణయంతి. మేఘాలు, గద్దలు మొదలైన పక్షులు తమ చేష్టల ద్వారా వాయువు యొక్క ప్రేరణ వల్ల ఆకాశంలో ఎలా ఎగురుతూ ఉంటాయో, ఈ జ్యోతిర్గణాలన్నీ కూడా ప్రకృతి పురుషుల సంయోగవశంతో తమ తమ కర్మల అనుసరించి తిరుగుతూ ఉంటాయి. వాయువు వల్ల, ఈ గాలుల వల్ల ఇవన్నీ పక్షులు అన్ని తిరుగుతూ ఉంటాయి. గాలి బాగా కొట్టినప్పుడు కొంత హైట్కి వెళ్ళడం, మళ్ళీ కొంచెం కిందకి రావడం. అలాగే మన కర్మల యొక్క వాయువుల వల్ల ఈ యొక్క గణాలన్నీ కూడాను, నక్షత్ర గణాలు గాని, గ్రహ గతులు గాని కర్మలను సంధించడం చేశాడు స్వామి. అందుకనే మనం విష్ణు సహస్రనామంలో భీష్మ పితామహుడు చెప్పినట్టు సంధాత సంధిమాన్ స్థిర. ఆయన ఏం సెట్టింగ్ పెట్టాడండి నిజంగా స్వామి. విశేషమైనటువంటి సెట్టింగ్. అటు గ్రహాలు, ఇటు నక్షత్రాలు, సూర్య చంద్రులు, మన కర్మలు, ఆ గ్రహగతులు. మోస్ట్ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది. ఈ నక్షత్ర మండలం ధర్మ ఇతి పుచ్చమూలే ధాత విధాత చ కట్యాం సప్తర్షయః. వాసుదేవ భగవంతుని యొక్క యోగ మాయాశక్తితో ఆ విధంగా నిలబడి ఉంది అదంతా కూడా. దానికి మళ్ళీ ఏదో చెప్తాం మనం, ఒక ఫోర్సు ఏదో, అది ఎనర్జీ, సినర్జీ, ఇనర్షియా ఏదో చెప్తాం మనం. అంతా కూడా ఇక్కడ కూడా చెప్పబడింది. ఇక్కడే చెప్పబడింది మొట్టమొదట. భాగవతం ఎప్పుడు వచ్చింది మనకి, లేదా పురాణాలన్నీ ఎప్పుడు వచ్చినాయి మనకి?
ద్వాపర యుగం అంతం వరకు వచ్చినాయి. కలియుగంలో ఏ పురాణాలు రాలేదు ఇంకా. సో ద్వాపర యుగము అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత చెప్పబడింది. ఇప్పుడున్న సోకాల్డ్ సైన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? దాదాపు ఒక 400-500 ఏళ్ల క్రితం. సో విచ్ ఈజ్ ఫస్ట్, విచ్ ఈజ్ నెక్స్ట్? సింపుల్ లాజిక్ అది, మనకు వెంటనే అర్థమైపోయేటువంటి లాజిక్ అది. ఈ చక్రం ఏదైతే ఉందో గ్రహాలు నక్షత్రాలన్నీ కట్టబడి ధ్రువమండలానికి ఫోకల్ పాయింట్ గా, అదే శిశుమార చక్రము. వలయాకారంలో ఉంటుందట ఆ శిశుమార చక్రం. వలయాకారం అంటే రౌండ్. దీని ముఖం కింది వైపుకు ఉండి తోక యొక్క కొన భాగం ధ్రువుడు ఉంటాడు. మధ్య భాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉంటారు. తోక మొదట ధాత, విధాత అనే నక్షత్రాలు, కటి ప్రదేశంలో సప్తర్షులు, వలయాకారంలో ఉన్న శిశుమారానికి కుడివైపున యొక్క వలయం ఉంటుంది. ఉత్తరాయణ నక్షత్రాలన్నీ ఉంటాయి, దక్షిణాయన నక్షత్రాలన్నీ ఎడం వైపున ఉంటాయి. దాని వీపు మీద అజవీధి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల సమూహం ఉండి ఉదరంలో ఆకాశగంగా ఉంటుంది. ఈ నక్షత్రాలన్నీ పరిభ్రమిస్తూ ఈ 27 నక్షత్రాలు అభిజిత్ నక్షత్రంతో కలిపి ఎంతో విశేషంగా ఆ యొక్క సంచారం జరుగుతూ ఉంటుందట ఆ శిశుమార చక్రంలో. ఉత్తరాహణావక స్థిరధారాణో యమో ముఖేషు. ఇంకా కూడా చూడండి విశేషం ఎలా ఉందంటే, శిశుమార రూపంలో కనపడే నక్షత్ర మండలంలో పై దవడ యందు అగస్త్యుడు, కింది దవడ యందు శిశుమారము అంటే ఒక నీటి కోతి రూపంలో ఊహించుకుందాం మనం. నీటి కోతి ఆ రూపంలో ఊహించుకుంటే ఒక జంతు రూపంలో ఊహించుకుందాం, ఒక జీవ రూపంలో. పై దవడ యందు అగస్త్యుడు, కింది దవడ యందు యముడు, నోటి యందు అంగారకుడు, మర్మస్థానమున శని, మూపురమున బృహస్పతి, వక్షస్థలమున సూర్యుడు, హృదయమున నారాయణుడు, మనస్సున చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనముల యందు అశ్వనీ దేవతలు, ప్రాణాపానముల యందు బుధుడు, కంఠమున రాహువు, సమస్త అవయవములందు కేతువు, రోమములందు సకల తారాగణములు ఉంటాయిట. ఆ విధంగా మనకు భాగవతంలో వర్ణించబడింది. అందుకని ఏతదుహైవ భగవతో విష్ణు సర్వదేవతామయం రూపమహరః సంధ్యాయ ప్రయతో వాగ్యతో నిరీక్షమాన ఉపతిష్టేత నమో జ్యోతిర్లోకాయ కాలాయ నామాని మిషాం పతయే మహాపురుషాయాభిధీమతి. పరీక్షిత్ మహారాజా, ఇది కాలచక్రము, శిశుమార చక్రము. సర్వదేవతామయుడైన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం ఇది. ప్రతి దినము సాయంకాలమునందు మనుజుడు పవిత్రుడై మౌనంగా ఈ స్వరూపాన్ని దర్శించి ధ్యానించాలి. ఇంకా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలట. ఏమిటా మంత్రం? గ్రహ నక్షత్రారామయామాధిదైవకం పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమస్యతః స్మరతో వా త్రికాలం నశ్చేత తత్కాలజమాసు పాపం. నీవు సకల జ్యోతిర్గణాలకు ఆశ్రయుడువు, కాలచక్ర స్వరూపుడువు, సకల దేవతలకు అధిపతివి. అట్టి నీకు నమస్కారము. భగవంతునికి ఎందుకు నమస్కరించాలి? ఇందుకు నమస్కరించాలి. భగవంతుని అధిదైవిక రూపము గ్రహ నక్షత్ర తారాగణముల రూపం ప్రకాశిస్తోంది. అది పైన తెలిపిన మంత్రాన్ని జపిస్తూ పురుషుల పాపాలను పరిహరింపజేస్తుంది. ప్రాతకాలంలో, మధ్యాహ్నంలో, సాయంకాలంలో ఎప్పుడైనా సరే నిత్యం ధ్యానిస్తూ ఉండాలి స్వామిని. ఆదిత్యాయ చ సోమాయ మంగళానాంబుదాయ చ గురు శుక్రశనిశ్చాయ రాహకేతవే నమః. గ్రహర్క్షతారామయ మాధిదైవికం పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమస్యతః స్మరతో వా త్రికాలం నశ్యేత తత్కాలజమాసు పాపం. నిరంతరం స్వామిని స్మరించాలంటే, ఎందుకు స్మరించాలంటే ఈ ధ్రువమండలానికి కేంద్రీభూతంగా ఉన్నటువంటి ఈ శిశుమార చక్రమే స్వామి యొక్క దివ్యమైనటువంటి కాలచక్రం. మన గతులు, మన కర్మలు సంధాత సంధిమాన్ స్థిరః సంధిస్తూ మనని ఈ విధంగా నడిపిస్తున్నటువంటి స్వామి యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని నిత్యం ధ్యానిస్తూ వందనం ఆచరిస్తూ మన పాపాలన్నిటినీ పరిహరింపజేసుకునేటువంటి మార్గం స్వామి
సుగమం చేస్తాడనేటువంటి విశేష లక్ష్యంతో, విశుద్ధ భక్తితో, నిష్కామతత్వంతో ఈ యొక్క భగవత్ భక్తిని మనం అలవర్చుకుని నామజపం చేయవలసినటువంటి అవసరం ఉండేటువంటి విషయాన్ని భాగవతంలో మనకు స్పష్టంగా సుఖ మహర్షి రూపేణ, సూత మహాముని రూపేణ మనకు చెప్పడం జరిగింది. అందరికీ కూడా చాలా చాలా ఫేమస్ రాహుకేతు 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 రాహుకేతు. రాహు ఎలా ఉంటారో, కేతు ఎలా ఉంటారో. అసలు రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటాం మనం జ్యోతిష్యంలో, మేము ఛాయాగ్రహాలు అంటాం. సో ఛాయాగ్రహాల యొక్క సంచారంతో మన యొక్క జీవన గతులు ఏ విధంగా ఉంటాయి, స్వామిని ఈ గతుల వల్ల ఇబ్బంది పడినటువంటి భక్తులు ఎవరు, స్వామిని శ్రీహరిని చేరుకునేటువంటి మార్గం ఏమిటి అనేటువంటి తత్వాన్ని రేపటి సెషన్లో మనం తెలుసుకునేటువంటి అదృష్టం భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.